ఆకలితో నిద్ర పడకపోకూడదు, ఆకలితో పస్తులు ఉండకూడదు అని సంకల్పంతో ఆనాటి నుంచి ఈనాటి వరకు మొట్టమొదటి భారతదేశంలో పేదలకు నిత్యావసర వస్తువులను పంచడానికి రేషన్ షాపులను కనిపెట్టిందే కాంగ్రెస్ పార్టీ. ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఇదే మైదానంలో ఇక్కడే బహిరంగ సభ పెట్టి మెదక్ జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేస్తే, మెదక్ పార్లమెంట్ సభ్యురాలుగా మీరు గెలిపిస్తే ఈ దేశానికి ప్రధానమంత్రిగా శ్రీమతి ఇందిరాగాంధీ గారు వన్నె తేవడమే కాకుండా ఈ ప్రాంతాన్ని పారిశ్రామిక వాడగా ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి లక్షలాది మంది ఉద్యోగ ఉపాధి అవకాశాలను ఇక్కడ శ్రీమతి ఇందిరాగాంధీ గారు కల్పించారు. ఆ ఇందిరాగాంధీ గారే కూడు గుడ్డ ఈరోజు ఉండాలి, మీకు పేదలను ఆదుకోవాలని రోటీ కప్డా ఔర్ మకాన్ అనే నినాదంతో పేదల సంక్షేమం కోసం, పేదల ఆత్మ గౌరవం కోసం అహర్నిశలు పరితపించిన గొప్ప నాయకురాలు శ్రీమతి ఇందిరాగాంధీ గారు. ఆ ఇందిరాగాంధీ గారిని ఆదర్శంగా తీసుకొని ఈనాడు మన ప్రజాపాలనలో ప్రజాప్రభుత్వం పేదలకు సంక్షేమాన్ని అందించడము మా బాధ్యతగా, సామాజిక చైతన్యంతో కూడుకున్న భరోసాని ఇవ్వడము ఈరోజు మా బాధ్యతగా భావించి ఈరోజు ఈ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం. మిత్రులారా, ఉచిత కరెంటు గురించి ఒక ఆయన మాట్లాడతాడు, సన్న బియ్యం గురించి ఇంకొక ఆయన మాట్లాడతాడు, ఇందిరమ్మ ఇండ్ల గురించి ఇంకొక ఆయన మాట్లాడతాడు, ఈనాడు ఫీజు రియంబర్స్మెంట్ గురించి ఇంకొక ఆయన ప్రశ్నిస్తున్నా అంటాడు, లేకపోతే ఆరోగ్యశ్రీ గురించి ఇంకొక ఆయన నేను ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తా అని అంటాడు. నేను అడగదలుచుకుని ఈ వేదిక మీద నుంచి బీజేపీ బీఆర్ఎస్ వేరు వేరు కాదు, నాణానికి బొమ్మ బొరుసు లాంటి వాళ్ళే బీజేపీ బీఆర్ఎస్ వల్ల నేను అడుగుతున్నా. 10 ఏళ్ళు మీరు, 12.5 సంవత్సరాలు మోడీ గారు ఉన్నారు. ఏ రాష్ట్రంలో అయినా ఈనాడు ఈ వేదిక మీద నుంచి ఇద్దరు నాయకులను 10 సంవత్సరాలు గత ప్రభుత్వం ఎన్నడైనా పేదవాడికి సన్న బియ్యం ఇవ్వాలని, సంటి పిల్లలకు బుక్కెడు పువ్వ పెట్టాలని కలలోనైనా మీరు ఆలోచన చేసిండ్రా? ఆనాడు మీరు ఇచ్చిన దొడ్డు బియ్యం పశువులకు, పశువుల దాన కోసమో, కోళ్ళ దాన కోసమో, ఇథనాల్ తయారీ కోసమో, లేకపోతే ఇతర బీర్ల కంపెనీలకు రూపాయకో అగ్గోకో సబ్బుకో అమ్ముకునే పరిస్థితి. ఈరోజు మా అక్కల్ని అడుగుతున్నా, నా ఎదురుగా ఉన్నారు, ఆ 10 సంవత్సరాలు దొడ్డు బియ్యం ఎన్నడైనా వండి మీ బిడ్డలకు బుక్కెడు పువ్వ పెట్టినరా? మీరు ఒక్కసారి ఆలోచన చేసి ఆ ప్రభుత్వానికి ఒకసారి గుర్తు చేయండి, ఆనాటి నాయకులకు. ఈనాడు ఈ ప్రభుత్వం పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో హుజూర్ నగర్లో సన్న బియ్య కార్యక్రమం ప్రారంభించి రేషన్ కార్డులకు సంబంధించి తుంగతుర్తిలో కార్యక్రమాన్ని తీసుకున్న తర్వాత ఈరోజు 3,48,00,000 ప్రజలకు ప్రతి నెల 2,16,000 క్వింటాల సన్న బియ్యాన్ని మీ ఇంటి దగ్గరికి ఈరోజు తెచ్చిస్తున్న మాట వాస్తవం కాదా? 17,000 పైచలకు రేషన్ షాపుల్లో ఈరోజు సన్న బియ్యం మా ఆడబిడ్డలు తీసుకెళ్తున్న మాట వాస్తవం కాదా? ఇవాళ నేను అడుగుతున్న మా అక్కల్ని, అక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చే సన్న బియ్యం ఎప్పుడైనా బర్రెల దాన కిందనో కోళ్ళ దాన కిందనో వాడినరా? ఆనాడు దొడ్డు బియ్యం బర్రెలకో కోళ్ళకో దానగా వాడితే ఈనాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చే సన్న బియ్యం సంటి బిడ్డలకు బుక్కడు బువ్వ పెడుతురు. కుటుంబం మొత్తం కడుపు నిండా ఈరోజు బుక్కడు బువ్వ తింటున్నారు, కంటి నిండా నిద్రపోతున్నారు. ఆనాడు 60 రూపాయలు ఉన్న సన్న బియ్యం ఈరోజు రేషన్ షాపుల్లో మనం ఈ బియ్యం ఇవ్వడంతో 45-50 రూపాయలకు తగ్గి 10 నుంచి 15 రూపాయలు మార్కెట్లో సన్న బియ్యం ధర తగ్గడానికి ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అందిస్తున్న సన్న బియ్యం కారణం కాదా అని నేను అడుగుతున్న మిత్రులారా, కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదు, కాంగ్రెస్ వస్తే కరెంటు కోతలు అన్నారు. 32 నెలలు అయింది. ఈరోజు రైతాంగాన్ని నేను అడుగుతున్నా, ఏ ఒక్క క్షణమైన కరెంటు పోయిందా? ఈరోజు రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల నుంచి తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఉచిత కరెంటును అందిస్తున్న మాట వాస్తవం కాదా?
ఈనాడు రైతులు ఆనందంగా వ్యవసాయం చేసుకుంటున్న మాట వాస్తవం కాదా? ఆనాటి ముఖ్యమంత్రి ఒరేసుకుంటే ఉరేసుకున్నట్టే అని ఆనాడు చెప్పిండు. ఆయన మాత్రం పక్కనే ఉన్న మెదక్ జిల్లాలో ఫామ్ హౌస్లో 100 ఎకరాలలో ఒరేసుకొని 4,200 రూపాయల క్వింటాల్కు కావలసిన కంపెనీలకు అమ్ముకున్నాడు. ఆనాడే నేను చెప్పిన తెలంగాణ రాష్ట్ర రైతాంగం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు పండించే వరి ధాన్యాన్ని మేము కొనుగోలు చేస్తామని